తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎంత చెప్పుకున్నా సరే అది తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దేవాలయం అంత గొప్పది. ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా టీటీడీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు దేశం నలుమూలల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తారు. అయితే దేవాలయం రికార్డ్స్ ప్రకారం నార్మల్ డేస్ లో తిరుపతికి 60,000 నుండి 80,000 మంది వస్తే, వీకెండ్స్ లో అంటే సాటర్డే సండేస్ గనక చూసుకుంటే 80,000 నుండి 1,00,000 మంది వరకు వస్తారంట. ఇక ఏదైనా పండుగ గాని బ్రహ్మోత్సవం గాని జరిగినప్పుడు దాదాపు టెంపుల్ కి 1,50,000 మంది వరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. అయితే ఇందులో దాదాపు 60 నుండి 70% మంది భక్తులు ఖచ్చితంగా దేవునికి తలనీలాలు ఇచ్చుకుంటారు, అంటే గుండు చేయించుకుంటారు. ఈ సర్వీస్ మనకి టీటీడీ ఫ్రీగా ఇస్తుంది. అంటే గుండు కొట్టించుకోవడానికి మనం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది బార్బర్స్ కట్నం అని చెప్పేసి మన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు అండ్ మన ఇష్ట ప్రకారం మనం ఇస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మాత్రం దేవాలయం అకౌంట్ లోకి వెళ్ళవు. ఆ విషయం మనకు కూడా తెలుసు. సో అఫీషియల్ గా ఇదైతే ఫ్రీ సర్వీస్. అండ్ ఇదే కాకుండా దర్శనంలో వెళ్ళేటప్పుడు దర్శనం అనేది లేట్ గా జరుగుతుంది కాబట్టి ఆ దర్శనం లైన్ లో చాలా సేపు వెయిట్ చేయాలి. కాబట్టి చిన్నపిల్లలకు ఆకలి తీర్చడానికి ఫ్రీగా పాలు, పులిహోర, ఉప్మా ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఒకవేళ మన స్పెషల్ దర్శనం ద్వారా అలిపిరి మెట్లకి గనక వెళితే మన దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఆ టికెట్ ని చూపిస్తే మనకి ఒక ఫ్రీ లడ్డు కూడా ఇస్తారు. అండ్ టీటీడీ ప్రతిరోజు దాదాపు 60,000 మందికి అన్నదానం చేస్తుంది. అండ్ ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే ఇవన్నిటికి కావాల్సిన డబ్బంతా ఎక్కడి నుండి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటి బ్రో, దేవాలయంలో మనం హుండీలో డబ్బులేస్తాం కదా అని అంటారా? ఓన్లీ వాటితో మాత్రమే టీటీడీ ఇన్ని ఫ్రీ సర్వీసెస్ ఇస్తుంది అని అనుకుంటే మీరు అక్కడే పప్పులో కాలేసినట్టే. మీకు తెలుసా, ఏ దేవాలయానికైనా సరే ఆ దేవాలయాన్ని రన్ చేయాలి అంటే గవర్నమెంట్ దానికి ఒక సెపరేట్ బడ్జెట్ ని అలొకేట్ చేస్తుంది. మీకు తెలుసా, ఒక దేశానికి బడ్జెట్ వేసినట్టు, ఒక రాష్ట్రానికి బడ్జెట్ వేసినట్టు, ఒక ఆలయాన్ని నడిపించాలి అన్నా సరే ఆ ఆలయానికి బడ్జెట్ వేసుకుంటారు. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో మన టీటీడీ దేవస్థానానికి వేసిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 5,456 కోట్లు. కానీ ఒకే సంవత్సరంలో కానుకల నుండి, హుండీల నుండి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? జస్ట్ 1,800 కోట్లు మాత్రమే. మనం నార్మల్ గా చూస్తే ఇది ఒక పెద్ద అమౌంట్ లాగానే కనిపించవచ్చు, కానీ ఇది దేవాలయానికి యూజ్ చేసే బడ్జెట్ లో కేవలం 1/3 మాత్రమే. మరి మిగిలిన డబ్బంతా టీటీడీకి ఎక్కడి నుండి వస్తుంది? అండ్ టీటీడీ ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతుంది? అసలు ఒక్క సంవత్సరంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టేంతగా టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, మరి టీటీడీ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతుందా? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు గనక ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇప్పటి వరకు తిరుపతి గురించి ఏదైతే తెలుసుకున్నారో అది కాకుండా ఇంకొక సైడ్, ది ఎకనామిక్ సైడ్ ఆఫ్ తిరుపతి గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. అండ్ మనం వెళ్ళినప్పుడు హుండీలో డబ్బేస్తున్నాం కాబట్టి తెలుసుకోవడం అనేది మన బాధ్యత కూడా. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ టాపిక్ ని ఎవరు టచ్ చేయలేదు అండ్ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ లో ఒక చైర్మన్ అండ్ అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈవో, వీళ్ళే కాకుండా 25 నుండి 29 వరకు బోర్డు మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళే సాధారణంగా టీటీడీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ని అంటే లెక్కలన్నింటినీ వీళ్ళే చూసుకుంటారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీటీడీ చైర్మన్ ని నియమిస్తుంది. ప్రస్తుతం బిఆర్ నాయుడు గారు టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని నియమిస్తారు. ప్రస్తుతం టీటీడీ ఒక ఈవో వచ్చేసి ముద్దాడ రవిచంద్ర గారు. వీళ్ళిద్దరూ బోర్డు మెంబర్స్ తో కలిసి దేవాలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అండ్ భక్తులకు ఇంకెలాంటి ఫెసిలిటీస్ కల్పించవచ్చు, ఇలాంటి కలెక్టివ్ డెసిషన్స్ అన్ని వీళ్ళే కలిసి తీసుకుంటారు. అందులో భాగంగానే 28 ఫిబ్రవరి 2026 రోజు 2026-27 కి సంబంధించిన బడ్జెట్ ని టీటీడీ రిలీజ్ చేసింది. దీని విలువ 5,456 కోట్లు. దీని ఆధారంగా అసలు టీటీడీ ఏమేం పనులు చేస్తుంది అండ్ వీళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, వాటిని ఎలా ఖర్చు పెడతారనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో అందరికీ బాగా తెలిసిన ఇన్కమ్ సోర్స్ వచ్చేసి కానుకలు అంటే హుండీ డబ్బులు. సో దీంతోనే స్టార్ట్ చేద్దాం. దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే మనకు అక్కడ ఒక హుండీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా తమకు కోరికలు తీరాలని అండ్ కోరికలు తీరినవి అని ఆ హుండీలో డబ్బులు వేస్తారు. అండ్ కొంతమంది అయితే గోల్డ్ రింగ్స్, సిల్వర్ రింగ్స్, గోల్డ్ చైన్స్, అవే కాకుండా చేతికి పెట్టుకునే కాస్ట్లీయెస్ట్ వాచ్లు ఇవన్నీ వేస్తారు హుండీలో. ఇక అక్కడ పనిచేసే వాళ్ళు హుండీలో నుండి మనీని, గోల్డ్ ని అండ్ ఇతర వస్తువులను సెపరేట్ చేస్తారు. ఇందులో బంగారం గురించి, ఇతర వస్తువుల గురించి తర్వాత చెప్తాను. ఓన్లీ డబ్బు గురించే కనుక మాట్లాడుకుంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో ఓన్లీ డబ్బు రూపంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,738 కోట్లు వచ్చాయి. ఇక 2026-27 ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ లో దాదాపు 1,880 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక విషయం చెప్తాను వినండి. ఈ దేవాలయంలో పనిచేసే పూజార్లకి, క్యూ లైన్స్ మేనేజ్ చేసే వాళ్ళకి, లడ్డు ప్రసాదం తయారు చేసే వారికి, కళ్యాణ కట్ట దగ్గర భక్తులకి గుండ్లు చేసే బార్బర్స్ కి, అన్న ప్రసాదం తయారు చేసే వారికి, సెక్యూరిటీ ఆఫీసర్స్ కి, శానిటరీ వర్కర్స్ కి, ఇలా ఇక్కడ పనిచేసే అందరికి సాలరీస్ ఇవ్వాలి కదా. వీరందరికీ సాలరీస్ ఇవ్వడానికి ఒక సంవత్సరంలో 1,859 కోట్లు ఖర్చు అవుతుందంట. అంటే మనం హుండీలో వేసే కానుకలు ఓన్లీ వీళ్లకు సాలరీస్ ఇవ్వడానికే సరిపోతాయి. ఇందాక సిల్వర్ రింగ్స్, గోల్డ్ రింగ్స్, గోల్డ్ చైన్స్ వేస్తారు అని చెప్పాను కదా. ఈ గోల్డ్ అనేది అలా హుండీలో నుండి కాకుండా ఇంకా వేరే రకాలుగా కూడా టెంపుల్ కి వస్తుంది. అప్పుడప్పుడు పొలిటీషియన్స్, క్రికెటర్స్, సినిమా యాక్టర్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత డబ్బుతో బంగారంతో ఆభరణాలు చేయించి దేవునికి కానుకగా
ఇస్తారు. ఇలా వచ్చిన బంగారాన్ని అంతా టీటీడీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో వేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 2015 లో తీసుకొచ్చిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో ఈ గోల్డ్ అంతా డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి ఆ బంగారం నుండి వేరే మెటల్స్ కలుపుతారు కదా, లైక్ వజ్రాలు, ఇవన్నిటిని మళ్ళీ సపరేట్ చేసి అలా 99.5% ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్ ని తయారు చేసి దాన్ని బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తే బ్యాంకు టీటీడీకి ఆ గోల్డ్ మీద 2.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం అన్ని ఖర్చులు పోగా టీటీడీ దగ్గర ఎంతో కొంత డబ్బు అయితే మిగులుతుంది. ఆ డబ్బును కూడా మళ్ళీ టీటీడీ తీసుకెళ్లి ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. ఇలా డిపాజిట్ చేసిన గోల్డ్ నుండి అండ్ అలాగే డబ్బుల నుండి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయాన్ని 2026-27 బడ్జెట్ లో 1200 కోట్లుగా చూపించారు. అంటే అంత డబ్బు కేవలం వడ్డీ ద్వారా మాత్రమే వస్తుంది. ఒకసారి స్క్రీన్ షాట్స్ చూడండి. ఇవి 2022 సంవత్సరానికి సంబంధించినవి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించడానికి చాలా ట్రై చేశాను, కానీ ఆ స్క్రీన్ షాట్స్ నాకు దొరకలేదు. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2022 వరకు టీటీడీ బ్యాంక్స్ లో దాచిన బంగారం ఎంతో తెలుసా? ఎంత అంటే 10.25 టన్స్ ఆఫ్ గోల్డ్. దీని విలువ 15,938 కోట్లు. ఇవన్నీ కూడా బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే ఉన్నాయి. అండ్ వీటి నుండే ప్రతిసారి టీటీడీకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇది 2022 లెక్క. దాదాపు ఇప్పటికి 4 years అవుతుంది కాబట్టి ఈ అమౌంట్ ఇంకా పెరిగి ఉండొచ్చు. ఈ గోల్డ్ ఇంకా పెరుగుండొచ్చు, ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా పెరిగింది కదా. అయితే ఇలా వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా దేవాలయం ఖర్చుల కోసమే యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ఖర్చులన్నింటిలో ముఖ్యమైనది ఏదో తెలుసా? స్వామివారికి లడ్డు ప్రసాదం తయారు చేయడం. ఈ లడ్డు ప్రసాదం అనేది చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. అండ్ ఈ లడ్డు ప్రసాదానికి చాలా చరిత్ర కూడా ఉంది. తిరుమలలో స్వామివారికి లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం అనేది ఈ రోజు వచ్చింది కాదు. 300 సంవత్సరాల క్రితమే, అంటే 1775లో మొదలైంది ఈ లడ్డు ప్రసాదం ఇవ్వడం. దాదాపు 300 సంవత్సరాల నుండి, అంటే 1715 నుండి ఇప్పటి వరకు ఈ లడ్డు తయారు చేసే రెసిపీ ఏదైతే ఉంటుందో దాన్ని కేవలం 6 సార్లు మాత్రమే మార్చారు. తిరుమలలో పోటు అనే ఒక ప్రత్యేకమైన వంటశాలలో దిట్టం అనే ఒక సాంప్రదాయకమైన పద్ధతిలో ఈ లడ్డుని తయారు చేస్తారు. ఇందులో భాగంగానే శనగపిండి, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, కిష్మిస్, యాలకులు ఇవన్నీ యూజ్ చేస్తారు. ఒక్క రోజులో సుమారుగా 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తారు. దీనికోసం ఒక్క రోజులో దాదాపు 400 నుండి 500 కేజీల నెయ్యిని, 500 కేజీల కిస్మిస్ ని, 750 కేజీల జీడిపప్పును ఉపయోగిస్తారు. దీన్ని భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ప్రతి లడ్డూని ల్యాబ్ లో టెస్ట్ చేసి ఇస్తారు. ముందుగా లడ్డూని ప్రసాదంగా దేవునికి పెట్టి ఆ తర్వాత భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చెప్పాను కదా, కింద భూదేవి కాంప్లెక్స్ లో అక్కడ ఒక టికెట్ దొరుకుతుంది, స్పెషల్ దర్శనం టికెట్ అని. అది గనక తీసుకొని అలిపిరి మెట్ల గుండా వెళ్లి ఆ టికెట్ చూపిస్తే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఇంకా కావాలి అనుకుంటే 175 గ్రాములు ఉన్న ఒక లడ్డు 50 రూపాయలకి, 750 గ్రాములు ఉన్న ఒక లడ్డు 200 రూపాయలకి మనం కొనుక్కోవచ్చు. ఈ లడ్డు ప్రసాదం అమ్మడం ద్వారా దేవస్థానానికి వచ్చే డబ్బు 650 కోట్లయితే ఈ లడ్డూలను తయారు చేయడానికి అయ్యే కాస్ట్ ఎంతో తెలుసా? 974 కోట్లు. అంటే మన లడ్డు కొనుక్కునేటప్పుడు ఇచ్చే డబ్బు కన్నా ఇంకొంచెం ఎక్కువనే ఖర్చు అవుతుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే జుట్టు. మనం తీసుకున్న గుండు ఉంటుంది కదా, అది. ఆశ్చర్యపోయారా? ఎస్, ఆ జుట్టు నుండి కూడా టీటీడీకి డబ్బు వస్తుంది. దీని గురించి ఆల్రెడీ ఒక షార్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి మన అకౌంట్స్ లో పెడితే కొంతమంది ఫేక్ అనుకున్నారు. అందుకనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. తిరుమలకు వచ్చే వారిలో దాదాపు 60-70% మెంబర్స్ ఖచ్చితంగా తలనీలాలు ఇస్తారు. ఇక్కడ భక్తులకు గుండు చేయడానికి దాదాపు 400 మంది బార్బర్స్ 4 షిఫ్ట్లలో పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా టీటీడీ శాలరీ ఇస్తుంది ఎవ్రీ మంత్. కాకపోతే బార్బర్స్ మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ ని కట్నం రూపంలో తీసుకుంటారు. అండ్ అది మన ఇష్టం ఇవ్వడం అనేది. అండ్ ఆ డబ్బు కూడా టీటీడీకి వెళ్ళదు, అది వాళ్ళకే వెళ్తుంది. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ కట్ చేసిన జుట్టు ఏదైతే ఉంటుందో అదంతా కలెక్ట్ చేసి జాగ్రత్తగా బయటికి తీసుకెళ్లి ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత కొంతమంది వర్కర్స్ ఆ జుట్టు యొక్క సైజ్ ఆధారంగా ఆ జుట్టుని 6 రకాలుగా గ్రేడింగ్ చేసి దాన్ని సపరేట్ చేస్తారు. 31 ఇంచులు అండ్ అంతకన్నా పొడవైన వాటిని మొదటి రకం, 16 నుండి 30 ఇంచెస్ పొడుగుండే వాటిని రెండవ రకం, 10 నుండి 15 ఇంచెస్ ఉన్నవి మూడవ రకం, 5 నుండి 9 ఇంచెస్ ఉన్నవి 4వ రకం, 5 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే అది 5వ రకం, అండ్ తెల్ల వెంట్రుకల్ని 6వ రకం. ఇలా ఈ జుట్టుని 6 రకాలుగా డివైడ్ చేస్తారు. అంటే మనుషులు ఇది చేయలేరు, స్పెషల్ మిషన్స్ ని యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఒక ఆప్షన్ పెట్టి ఈ జుట్టునంతా కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ కి అమ్మేస్తారు. భారీ డబ్బులు పెట్టి ఆ కంపెనీస్ ఈ జుట్టును ఎందుకు తీసుకుంటుందో తెలుసా? ఈ జుట్టుతో విగ్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ కొన్నిసార్లు మెడికల్స్ లో కూడా యూజ్ చేస్తారంట. అండ్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇదంతా కూడా తిరుమల యొక్క వెబ్సైట్ లోనే ఉంది. ఓన్లీ ఈ జుట్టుని ఎందుకు తీసుకెళ్తారు అని అనుకుంటే మన ఇండియన్స్ జుట్టు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనేసి, అండ్ విగ్స్ తయారు చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుందనేసి ఈ జుట్టుకి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా ఈ జుట్టు నమ్మడం ద్వారా 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో 175 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని టీటీడీ అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసి భక్తులకు అన్నదానం. ఇది చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ ప్రతిరోజు దాదాపు 60,000 మందికి ఆకలి తీర్చారు. పైగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా 3 పూటలు అన్నదానం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అందుకోసమనే దీన్ని నిర్వహించడానికి 1985లో అప్పటి సీఎం అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు దీనికోసమని ఒక ట్రస్ట్ ని నియమించారు. దీన్నే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ గా పిలుస్తారు. ఈ ట్రస్ట్ ఆధారంగానే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం జరుగుతుంది.
అండ్ ఈ ట్రస్ట్ కి చాలా పెద్ద మొత్తంలో విరాళాలు వస్తాయి. వాళ్ళ ఆధారంగానే ఈ సేవ నడుస్తుంది. ఈ టేబుల్లో తిరుపతిలో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో ఏ టైమ్స్ లో అన్నదానం జరుగుతుందో అనేది మీరు చూడొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భక్తులు డొనేషన్స్ రూపంలో డబ్బులు ఇస్తారు. అండ్ ఎవరైనా కూడా ఈ డొనేషన్స్ ఇవ్వచ్చు. ఒక్కరోజు ఇంత మందికి అన్నదానం చేయాలి అంటే ఆ ఒక్కరోజు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దాదాపు ఆ ఒక్కరోజే 44 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు నిజంగా ఇవ్వగలిగితే ఇది మొత్తం ఇవ్వచ్చు. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలి అంటే ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ కోసం 10 లక్షలు, లంచ్ కోసం 17 లక్షలు, డిన్నర్ కోసం 17 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఈ డబ్బుల్ని కూడా మీరు ఇవ్వచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మీరు ఇవ్వలేను అనుకుంటే మీకు తోచినంత డబ్బుని డొనేట్ చేయొచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇస్తారు ఈ రోజు మొత్తం 60,000 మందికి నేనే అన్నదానం చేస్తాను అని. వాళ్ళు 44 లక్షలు డిపాజిట్ చేసి వస్తారు. సో వాళ్ళ పేరు పైన ఆ రోజు అన్నదానం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను. ఓవరాల్ గా ఇలా వచ్చిన డొనేషన్స్ తోనే భక్తులకు ఇప్పటికీ కూడా అన్నదానం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీటీడీకి ఇంకా చాలా వేస్ లో ఆదాయం వస్తుంది. చాలా మంది భక్తులు ఉచిత దర్శనానికి లైన్స్ లో వస్తారు. కొంతమంది మాత్రం 300 పెట్టి స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని దర్శనానికి వస్తారు. ఇంకొంతమంది VIP టికెట్స్ తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇలా ఒక్క సంవత్సరం టికెట్ల నుండి టీటీడీకి దాదాపు 310 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకొంతమంది భక్తులు స్వామివారికి సేవ చేయాలని వెళ్తారు కదా, దానికోసం తీసుకున్న టికెట్స్ నుండి 135 కోట్లు వస్తుంది. తిరుపతికి వెళ్తే బస చేయడానికి రెస్ట్ రూమ్స్ అండ్ అలాగే పెళ్లిలు ఇలాంటి స్పెషల్ పూజలు ఉంటాయి కదా, వీటి ద్వారా టీటీడీకి 173 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రతిరోజు స్వామివారికి అలంకరించే పూలు ఉంటాయి కదా, వాటి నుండి కూడా టీటీడీ డబ్బు సంపాదిస్తుంది. స్వామివారికి అలంకరించే పూలన్నింటినీ ఆ తర్వాత రోజు తీసేసి వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి అగరబత్తులు తయారు చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి ఇది ఒక చిన్న కాంట్రవర్సీ లాగా కూడా ఉంది. అంటే వాడిన పూలతోని ఇలా అగరబత్తీలు తయారు చేసి మళ్ళీ దేవునికి పెట్టడం ఏంటి అని. కాకపోతే మెయిన్ టెంపుల్ లో మాత్రం ఇది యూజ్ చేయరు అని చెప్తున్నారు. అండ్ ఇవే కాకుండా సప్తగిరి న్యూస్ మ్యాగజైన్స్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇలాంటి మొదలైన రూపాల్లో కూడా టీటీడీకి ఆదాయం వస్తుంది. ఇన్ని రకాలుగా డబ్బులు వస్తున్నాయి కదా, చాలా డబ్బులు మిగులుతాయని అనుకోవచ్చు. కానీ అనుకోకండి, ఎందుకంటే ఇందులో సగం డబ్బులు టెంపుల్ మెయింటెనెన్స్ కోసమే వెళ్తుంది. అండ్ వాటితో పాటు టీటీడీ చాలా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. వాటన్నిటి గురించి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టైం సరిపోదు కాబట్టి చాలా చిన్నగా చెప్తాను వినండి. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు కూడా చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. అందులో చదువుకునే పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అండ్ ఇవే కాకుండా చాలా ఫ్రీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వాటి దగ్గర పేదవారికి ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఇందులో భాగంగా ఖరీదైన గుండె ఆపరేషన్స్ ను కూడా ఫ్రీగానే చేస్తున్నారు. ఇంకా హిందూ ధర్మ ప్రచారం కోసం చాలా డబ్బునే ఖర్చు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల హిందూ దేవాలయాల్ని కట్టిస్తున్నారు అండ్ ఉన్న దేవాలయాల్ని డెవలప్ చేస్తున్నారు. రీసెంట్ గా కొండగట్టు అంజన స్వామికి పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేసిన డబ్బులు కూడా టీటీడీవే. అయితే టీటీడీ ఒక 1000 గ్రామాల్లో దళితులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేసెస్ లో ఆలయాల్ని నిర్మించాలని అనుకుంది. దీనికి చాలా మంది పొలిటీషియన్స్ అపోజ్ చేశారు. ఎందుకంటే ఆ డబ్బుతో ఆలయాలు ఎందుకు, స్కూల్స్ అవి కట్టించొచ్చు కదా అని. గవర్నమెంట్ చేయాల్సిన పని స్కూల్స్ ని కట్టించడము, మీరు ముందుగా అది చేయండి. అండ్ ఈవెన్ టీటీడీ ఇప్పటికీ చాలా ఫ్రీ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా నడుపుతుంది. అది కూడా గుర్తించండి. అండ్ ముఖ్యంగా ఇది భక్తులు డొనేట్ చేసిన మనీ. ఆ మనీని తిరిగి మళ్ళీ దేవాలయాలకు యూజ్ చేస్తే పెద్ద పోయేదేం లేదు. ఎందుకంటే ఆ టెంపుల్స్ లో నుండి కూడా మళ్ళీ మనీ వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణలో భాగంగా చాలా గోవులను రక్షిస్తుంది. దీనికోసం కూడా డబ్బుని ఖర్చు పెడుతుంది. అదే కాకుండా అడవిలో ఉన్న జంతువులకు అండ్ పునుగు పిల్లల వంటివి ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు వాటి కోసం కూడా టీటీడీ డబ్బుని ఖర్చు పెడుతుంది. ఇవన్నీ ఖర్చులకు గాను టీటీడీకి దాదాపు ఎవ్రీ ఇయర్ 5,400 కోట్లు ఖర్చు అవుతుంది. అండ్ కొంతమంది అంటారు ఇంత రిచెస్ట్ టెంపుల్ కదా, ఇన్ని డబ్బులు ఉంటాయి కదా, అందరూ తినేస్తున్నారని. కాకపోతే కాదు, అంత పెద్ద టెంపుల్ ని మెయింటైన్ చేయాలి అంటే ఇంత బడ్జెట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక్కరోజు 5-10 మంది వచ్చేది కాదు, 60,000 నుండి 1,00,000 మంది వస్తున్నారు టీటీడీకి. సో ఆ మాత్రం ఖర్చు వస్తుంది. నేను ఇంకా ఇందులో ఇంక్లూడ్ చేయనివి చాలా ఉన్నాయి. లైక్ ట్రాన్స్పోర్ట్, కొన్ని ఫ్రీ బస్సెస్ తిరుగుతాయి కొండపైన. అయితే ఇంత డబ్బు టీటీడీ దగ్గర ఉంది కాబట్టి టీటీడీ ట్యాక్స్ కూడా కడుతుంది. ప్రసాదం తయారు చేయడానికి కొనే ప్రతి వస్తువు మీద జీఎస్టీ కడతారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులకి అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో కొన్ని రకాలుగా ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ 1961 సెక్షన్ 12A ప్రకారం హుండీ ద్వారా దేవాలయానికి వచ్చిన డబ్బుని సేవలకు గనక ఖర్చు పెడితే వాటికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సెక్షన్ 80G ప్రకారం టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ట్రస్ట్ కు వచ్చే డొనేషన్స్ మీద 50 to 100% ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది గైస్ టీటీడీ ఓవరాల్ ఎకానమీ. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్, ఇలాంటి తెలియని ఇన్ఫర్మేషన్ మీకు అందించినందుకు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ కూడా చేయండి. సో ఖచ్చితంగా వీడియోకి ఒక 10K లైక్స్ అండ్ ఒక 200 కామెంట్స్ ఇవ్వండి. దాని ద్వారా రీచ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలనేది కూడా కింద కామెంట్ చేయండి.